మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు చూడని విధంగా పిల్లల చేతుల్లో, గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ఈరోజు ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి. బడులు తెరిచేసరికి ఈరోజు పిల్లలకు విద్యా కానుక అందుతూ ఉంది. బడులలో ఈరోజు గోరుముద్దగా అందుతూ ఉంది. పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి, వారి పూర్తి ఫీజులతో ఏ తల్లి ఏ తండ్రి కూడా ఇబ్బంది పడకూడదు అని ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన, అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ఆ అక్క చెల్లెమ్మలు నిలబట్టాలని, ఆ అక్క చెల్లెమ్మలకు ఆసరా, ఆ అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తం, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తం, అక్క చెల్లెమ్మల పేరిట గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి మరి అందులో కడతా ఉన్న 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా కూడా ఈ పథకాలను కానీ, ఈ విధంగా ప్రతి పేదవాడిని ఆదుకోవడం కానీ ఎప్పుడైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడు జరగని విధంగా అవ్వా తాతలకు ఇంటికే 3,000 రూపాయలు పెన్షన్ కానుక ఎప్పుడైనా గతంలో చూసామా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడు జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సాయంగా రైతన్నలకు ఓ రైతు భరోసా, రైతన్నలకు ఓ ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటనే రైతన్నకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్. ఇవన్నీ రైతన్న కోసం వేసిన అడుగులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. స్వయం ఉపాధికి అండగా నిలుస్తూ ఓ వాహన మిత్ర, నేతన్నలకు ఒక నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడు, చిరు వ్యాపారులకు, శ్రమజీవులకు, లాయర్లకు లా నేస్తం. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశామా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పేదవాడి ఆరోగ్యం గురించి ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలోనే ఎక్కడా ఉండదేమో. పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. ఆరోగ్యశ్రీయే కాకుండా ఆ పేదవాడికి తోడుగా ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామంలో గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఆ సచివాలయంలో ఏకంగా 600 రకాల సేవలు ఈరోజు అదే గ్రామంలో అక్కడే అందుబాటులోకి వచ్చాయి. ప్రతి 60-70 ఇళ్లకు ఓ వాలంటీర్ వ్యవస్థ. అదే గ్రామంలోనే 4 అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్వీకే కనిపిస్తుంది, రైతన్నను చేయబట్టుకొని నడిపిస్తూ. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకేస్తే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది, ప్రతి పేదవాడికి అక్కడే ఆరోగ్యానికి భరోసా ఇస్తూ. మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలోనే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది. అదే గ్రామంలోనే గ్రామానికే చేరిన ఫైబర్ గ్రిడ్ కనిపిస్తుంది, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తూ ఉన్నాయి. గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ కనిపిస్తుంది, ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనే ఓ దిశ యాప్ కనిపిస్తూ ఉంది. ఇటువంటివి అనేకం ఇప్పుడు మీ కళ్ళ ఎదుటే కనిపిస్తున్న ఈ విప్లవాలు మీరింతకు ముందు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవన్నీ కూడా కేవలం ఈ 59 నెలల పాలనలోనే జరిగిన మాట వాస్తవం అవునా కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.